ఇప్పుడే ఏపీలో తల్లికి వందనం స్కీమ్ కింద ఒక్కొక్క విద్యార్థికి 13,000 చొప్పున అయితే రిలీజ్ అయింది. సో పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మనం పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటి ఏంటంటే మన మిత్ర యాప్ ద్వారా మనం పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎలిజిబుల్లా కాదా, మీకు అమౌంట్ పడుతుందా లేదా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సో సచివాలయంలో ఎలిజిబుల్ లిస్టు, సో ఎవరికైతే అమౌంట్ పడుతుందో వాళ్ళ లిస్ట్ అయితే సచివాలయంలో డిస్ప్లే చేస్తారు. అక్కడ కూడా మీకు లిస్ట్ అయితే దొరుకుతుంది. మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం తెలియకపోతే మీరు సచివాలయంకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి అండి, మీ పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి మీకు తల్లికి వందనం అమౌంట్ పడకపోతే మీకు ఎన్పిసి అనేది యాక్టివ్లో లేనట్టు. సో ఎన్పిసి యాక్టివ్లో లేని వాళ్ళకి సో ఖచ్చితంగా మీరు ఎన్పిసిని యాక్టివ్ చేసుకోండి, తర్వాత మీకు అమౌంట్ పడుతుంది. సో ఇప్పుడైతే మనం మనమిత్ర యాప్లో ఏ విధంగా తల్లికి వందనం స్కీమ్ చెక్ చేసుకోవాలో స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా మీ మొబైల్ ఓపెన్ చేసి ఆ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఈ నెంబర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, లాస్ట్లో వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను, సేవ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీరు వాట్సాప్లో మనమిత్ర నెంబర్ని ఓపెన్ చేయండి. ఆ నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ పెడితే మీకు ఈ విధంగా చూస్ సర్వీస్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ హాయ్ అని పెట్టారు కదా, చూస్ సర్వీస్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు ప్లీజ్ సెలెక్ట్ సర్వీస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అలా కిందకి స్క్రోల్ చేయండి. మీకు ఇక్కడ సర్వీసెస్ అన్నీ కనిపిస్తాయి ఏమేమి ఉన్నాయో. అలాగే కిందకి వెళ్ళాలి, ఇది లాస్ట్లో వస్తుంది తల్లికి వందనం స్కీమ్. ఇక్కడ పరివాహన సర్వీస్ ఉందా, ఇంకా కిందకి వెళ్ళండి. సో ఇక్కడ తల్లికి వందనం అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే సో ఇక్కడ మీకు చూడండి తల్లికి వందనం 2026 సంబంధించిన స్టాటస్ అయితే రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఈరోజే. సో దానిపైన సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఒక రెస్పాన్స్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, ఓపెన్ ఫామ్ అని చెప్పి దానిపైన క్లిక్ చేయండి. సో ఆ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 కనిపిస్తాయి, ఎన్రోల్మెంట్ ఐడి, చైల్డ్ ఆధార్ కార్డ్ నెంబర్. ప్రీవియస్గా అయితే మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలకు వస్తుందో తెలిసిపోతుంది. ఇప్పుడు చైల్డ్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే ఎన్రోల్మెంట్ ఐడి చేయండి, లేదంటే మీ పిల్లల ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఆ ఫామ్ అనేది రెస్పాన్స్ ఫామ్ అనేది సెంట్ అవుతుంది. సెంట్ అయితే ఇక్కడ చూపిస్తారు చూడండి. సో మీరు ఆ చైల్డ్ ఎవరైతే పిల్లలు మీరు ఎంటర్ చేశారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, వాళ్ళు ఎలిజిబుల్లా కాదా, వాళ్ళకి ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్పి క్లియర్గా అయితే మెసేజ్ అయితే చూపిస్తుంది. మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్నిసార్లు మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే వాట్సాప్లోనే తెలుసుకోవచ్చు. ఆ నెంబర్ ఏంటో చెప్తాను చూడండి. సో ఈ నెంబర్ ఖచ్చితంగా ఇది మనమిత్ర గవర్నమెంట్ వాట్సాప్ నెంబరు, మీ వాట్సాప్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి.